రెట్లు 15 రెట్లు వేసి పిండేస్తారా? ఇది ఎక్కడ ఫ్యాన్స్ బెనిఫిట్స్ నాకు అర్థం కాల. సాధారణ టికెట్ కంటే తక్కువ చూపించండి, మీ ఫ్యాన్స్ కాబట్టి, మిమ్మల్ని మోస్తున్నారు కాబట్టి, మీకోసం అన్ని త్యాగం చేస్తున్నారు కాబట్టి, మిమ్మల్ని పార్టీలని కార్యకర్తలాగా మిమ్మల్ని ఫ్యాన్స్ మోస్తున్నారు కాబట్టి 5 రెట్లు 10 రెట్లు పిలిచి వాళ్ళ దగ్గర పిండేయడం ఏంటి? ఆర్థిక దోపిడీ పక్కన పెట్టండి, ప్రాణాలు హరించడం ఏంటి? నేను ఇక్కడ హీరోని అంటలా, హీరో వస్తున్నాడు అని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో వేల మందికి ఎందుకు సర్క్యులేట్ చేశారు? హైప్గా ప్రాణం పోయింది, ఎవరిది బాధ్యత? ఎవరింట్లో ప్రాణం పోయినా దాని పరిస్థితి మామూలుగా ఉండదు. మొత్తం కుటుంబం ఆ 2 పిల్లలు తమ జీవితాంతం తమ తల్లిని చూడలేరు, అనాథలుగా ఉంటారు. కుటుంబంలో ఎంత విషాదం! ఒక మూవీ కోసమా? మొదటి రోజు మొదటి ఆట కోసం జీవితాలు పణంగా పెట్టించే పరిస్థితి తెస్తారా? దీని ఆధారంగా హైపా, స్టాంపేడు, తొక్కిసలాట ఇదా? ఆ హీరోకి మాత్రం మనసు ఒప్పుతుంది అనుకుంటున్నారా మీరు చేసే పనులు, అమ్మాయిలు చేసే పనులు? బిగ్ బాస్ షోలో విన్ అయినందుకు ఆ పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి బయటకు వచ్చి కత్తులు తిప్పి ర్యాలీలు తీస్తే గొడవ జరిగితే అతను 14 రోజులు జైల్లో పెట్టారు. పెట్టండి ఇప్పుడు అలాంటి కేసులు. క్యాన్ యూ పెట్టగలరా? అది పక్కన పెట్టండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ నేతల్ని, తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి జర్నలిస్టులని, సోషల్ మీడియా యాక్టివిస్టులని, తమ ఇంట్లో రాజకీయంగా తనను విభేదించిన చెల్లిని, తల్లిని తిట్టడానికి, బండబూతులు తిట్టడానికి, విమర్శించడానికి, ట్రోల్ చేయడానికి, ర్యాగింగ్ చేయడానికి, మానసికంగా హింసించి కుంగదీసి ఆత్మహత్యలకు ప్రేరేపించేలాగా ట్రోల్ చేయడం కోసం ఒక కిరాయి మూకలను పెట్టుకొని ఆ కిరాయి మూకలకి ప్రజలు పన్నులు కట్టినటువంటి డబ్బుల్ని జీతాలుగా ఇచ్చారు. TV5లోనే 7 PM బిగ్ న్యూస్లోనే వెలికి తీశాం. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఎవరెవరికి ఎంతెంత జీతాలు ఇచ్చారు నెల నెల. ఫైబర్ నెట్ ద్వారా ఎవరెవరికి